నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైల్లో మంటలు. కోర్బా ఎక్స్ప్రెస్లోని 3 ఏసీ బోగీలు దగ్ధం. శంషాబాద్లో 800 కిలోల గంజాయి స్వాధీనం. ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు. శ్రీశైలం పర్యటనకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం. చెట్టును ఢీకొట్టిన కారు, 3 యువకులు మృతి. ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్న మంత్రి పొన్నం. ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులకు పాల్పడిన హెజ్బుల్లా. బీరట్లో సీనియర్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా దాడులు. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ మధ్య తిరిగే ఈ రైల్లోని 3 ఏసీ బోగీల్లో మంటలు వచ్చాయి. ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అప్పటి వరకు 4వ ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచిన రైల్లోని B7 బోగీలో తొలుత మంటలు వచ్చాయి. B7 బోగీ నుంచి B6, M1 బోగీలకు మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి B6, B7, M1 బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి. సీట్లు, ఇతర ఫర్నిచర్ మొత్తం బుగ్గి అయింది. కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలు చెలరేగిన బోగీలపై నీళ్లు కొట్టి అదుపు చేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఘటనా స్థలానికి దూరంగా పంపించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. రైల్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఇక తగులబడిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన బోగీలతో షెడ్యూల్ ప్రకారమే రైలు తిరుపతికి వెళుతుందని అధికారులు తెలిపారు. It is the empty rake. This rake had been standing since morning here. We will further investigate it. 1/4 there seems to be fire. We have isolated the rest of the rake and further progress we will update you. Any casualties, sir? No, it is an empty rake, no casualties. Okay. రైల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని, ఆ తర్వాత ప్రమాదం జరిగిందని జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడించారు. కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే వెంటనే చేస్తామని చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ మధ్య తిరిగే ఈ రైల్లోని 3 ఏసీ బోగీల్లో మంటలు వచ్చాయి. ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అప్పటి వరకు 4వ ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచిన రైల్లోని B7 బోగీలో తొలుత మంటలు వచ్చాయి. B7 బోగీ నుంచి B6, M1 బోగీలకు మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి B6, B7, M1 బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి. సీట్లు, ఇతర ఫర్నిచర్ మొత్తం బుగ్గి అయింది.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఆ మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమా? అదుపు చేశారు. డిఆర్ఎం వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే ప్రమాదానికి గురైనటువంటి బోగీలను డీలింగ్ చేసి ఆ ప్రమాదానికి గురైనటువంటి బోగీలను కూడా రైల్వే షెడ్కి తరలించారు. అలాగే ఈ ఉదయం 7 గంటలకి కోర్బా ఎక్స్ప్రెస్, ఇది ఒరిస్సాలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంది. 7 గంటలకి రైల్వే ప్లాట్ఫామ్ చేరుకోగానే ప్రయాణికులందరూ దిగి వెళ్లిపోయారు. అలాగే ప్రతి రైలు వచ్చిన తర్వాత ఆ రైలుని శుభ్రపరచడం, అలాగే నిర్వహణ సంబంధించినటువంటి అంశాలని పరిశీలిస్తారు. అందులో భాగంగానే ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద వేచి ఉన్న సమయంలో నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలోనే రైల్వే పోలీసులు మొత్తం రైలుని అంతా కూడా పరిశీలన చేశారు. ఈ పరిశీలించే సమయంలోనే వారికి ఈ M1, B7, B6 అనే ఈ 3 బోగీల్లో కొద్దిగా పొగ రావడానికి గమనించారు. వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైల్వే సంబంధించినటువంటి అధికారులంతా హుటాహుటిన సంఘటనా ప్రాంతాన్ని చేరుకుని మొత్తం ఫైర్ ఫైటింగ్ అంతా పూర్తి చేశారు. 3 బోగీలు అయితే ఇందులో B7, B6 బాగా ఎక్కువగా కాలిపోయాయి. M1 కొంత స్వల్పంగా, మొత్తం 3 కోచ్లు ఈ అగ్ని ప్రమాదం వల్ల ఆహుతయ్యాయి. అయితే వాల్తేర్ రైల్వే డిఆర్ఎం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగలేదు, ప్రయాణికులు ఎవరు కూడా ఆ సమయంలో లేరు, ఏ రకమైన ప్రాణహాని జరగలేదు. కానీ రైల్వే పరంగా కోచ్లకి మాత్రం ఇబ్బంది కలిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. వారు కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణను రైల్వే శాఖ చూసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి దానికి కూడా పోలీస్ శాఖ కూడా చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ఉదయం 7 గంటలకి విశాఖపట్నం చేరుకున్న తర్వాత తిరిగి మధ్యాహ్నం 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ గా ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరాలి. అయితే ఈ రోజున ఆ తిరిగి ప్రయాణం వెళ్లేటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ కి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ 3 బోగీలు, కాలిపోయినటువంటి 3 బోగీలు తీసి ఆ స్థానంలో వేరే అదనపు ప్రత్యామ్నాయమైనటువంటి బోగీలను ఏర్పాటు చేసి తిరుమలకు వెళ్లేటువంటి రైలుకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తామని కొద్దిసేపటి క్రితమే వాల్తేరు రైల్వే డివిజన్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలియజేశారు. మరోవైపు రైల్వే సంబంధించినటువంటి అధికారులు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకంటే కొంతవరకు ఇది షార్ట్ సర్క్యూట్ కారణం చేత ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది కొంత ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే అసలు ఎలా జరిగింది ఏమిటనే విషయాన్ని పూర్తిగా పరిశీలించడం కోసం ప్రమాదానికి గురైనటువంటి ఈ 3 కోచ్లని కూడా రైల్వే షెడ్ కి తీసుకువెళ్లి అక్కడ పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. సాంకేతిక నిపుణులు కూడా పరిశీలన చేస్తున్నారు. తదుపరి దీని మీద ఒక నివేదికను కూడా ఇండియన్ రైల్వే కూడా సమర్పిస్తారు. అయితే డిఆర్ఎం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రయాణికులు ఎవరు కూడా వెళ్లిపోయారు, అందరూ 7ంటికి దిగి వెళ్లిపోయారు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఏసీ బోగీలో ఈ ప్రమాదం జరగడం అంటే ఆ రైలు ప్రయాణించే సమయంలో కనుక ఇలాగ ప్రమాదం జరిగి ఉంటే అది చాలా పెద్ద ప్రమాదంగా ఉండేది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పూర్తి స్థాయి దర్యాప్తు వాల్తేర్ రైల్వే డిఆర్ఎం నేతృత్వంలో జరుగుతుంది. అలాగే దీని మీద ఒక నివేదిక కూడా సిద్ధం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. అలాగే రైల్వే శాఖ చేస్తున్నటువంటి విచారణతో పాటు విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు కూడా ఈ సంఘటన పట్ల కొంత విచారణని చేసి దాని మీద కొంత విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలన చేసి దీని మీద ఒక నివేదికని ఇటు విశాఖ పోలీస్ కమిషనరేట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ తోటి అలాగే డిఆర్ఎం వాల్తేరు రైల్వే డిఆర్ఎం తో కూడా సంఘటన మీద మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం బోగీలన్నీ కూడా ప్రమాదానికి గురైనటువంటి 3 బోగీల్లో కూడా మంటలు అదుపు చేసి రైలుని సమీపంలో ఉన్నటువంటి రైల్వే షెడ్ కి తరలించారు. అలాగే తిరిగి మళ్ళీ తిరుమల వెళ్ళడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకి తదుపరి, ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇదే కోర్బా ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ గా మారి ఇక్కడి నుంచి తిరుమలకి కడపకి బయలుదేరుతుంది. ఆ ప్రయాణానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలని ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. రాష్ట్ర ప్రభుత్వం
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసులమంటూ ఆర్థిక మోసాలకు తెరలేపారు. మీ కుటుంబ సభ్యులు తమ వద్దే ఉన్నారని బెదిరించి డబ్బులు లాగేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోసగాళ్లు చేస్తున్న కొత్త దందాపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్కు చెందిన ఓ యువతికి ఇటీవల సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని, వదిలిపెట్టారంటే వెంటనే 10,000 పంపించారని, లేదంటే చేతులు తీసేస్తామని బెదిరించారు. మోపాల్ మండలానికి చెందిన భూమేష్ కు ఓ అపరిచితుడు ఫోన్ చేసి మీ కోడలు గౌతమి తమ అదుపులో ఉందని బెదిరించాడు. అనుమానమొచ్చిన భూమేష్ తన కోడలు క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు. నిందితుడికి మళ్లీ వీడియో కాల్ చేసి తన కోడలు క్షేమంగా ఉందని చెప్పడంతో వీడియో కాల్లో ఓ మహిళను చూపించి ఆమెను అత్యాచారం చేశావని కేసు పెడతా అంటూ బెదిరించాడు. భూమేష్ ఠాణాకు వెళుతున్నానని చెప్పడంతో ఫోన్ కట్ చేశాడు. ఇలాగే కామారెడ్డికి చెందిన ఒకరిని బెదిరించి ₹1,00,000 కాజేశారు. మా డాడీ గల్ఫ్ లో ఉంటాడు, మా డాడీ చేతులు కట్టేస్తాం అని ఇట్లా చెప్పారు. చెప్పగానే నాకు ఫుల్ భయమైన, నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ ఇట్లా అన్ని చేసిర్రు. మెసేజెస్ నేను చూసి చెప్పిన, ఒక 2 hours టైం ఇవ్వండి, నాకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తా అంటే నేను ఇవ్వను, నాకు ఇప్పుడు కొట్టాల, గూగుల్ పే అన్నా ఫోన్ పే అన్నా నంబర్ పంపిస్తాను, నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు. లేకుంటే చేతులు కట్టేస్తానన్నారు. నాకు మస్తు భయం అయింది. మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడిండు. అతను ఏమంటుండే, ₹10,000 పంపిస్తేనే ఇతను రిలీజ్ చేస్తాం, లేకపోతే లేదు అంటున్నాడు. అయితే మరి ఒకసారి అతనితో మాట్లాడించండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటాం, మరి మన అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే అతను పక్క నుండి ఎవరితోనో ఏడిపిస్తున్నాడు, సైరన్ పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు. అతను కన్ఫర్మ్ గా డబ్బులు పంపించాలంటే నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూపించు అని మాట్లాడిన తర్వాత, మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అతను చేతులు తీసేలా అది ఇది అనుకుంటే బెదిరిస్తున్నట్టు మాట్లాడేదాళ్ళు. నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా, లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్న తర్వాత. వచ్చే ఆగస్టు 22వ తారీఖు మా పెద్దమ్మాయి పెళ్లి కుదిరింది. నేను ఒక ₹5,00,000 వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని బ్యాంకులో వేసుకున్నాను, అకౌంట్లో ఖర్చులకు ఉంటాయని. అయితే అందులో నుంచి సైబర్ నేరగాళ్ళు డబ్బులు ₹4,16,800 దాన్ని డ్రాప్ చేసేదండి. అది సార్కు ఏసీపీ గారికి చెప్పినాము. ఏసీపీ గారికి చెప్తే ఏసీపీ గారు ఇది మాకు 7 లాఖ్ వరకు, 7 లాఖ్ ఎబో అయితేనే మేము తీసుకుంటాము, 7 లాఖ్ కింద అయితే నందిపేటలో తీసుకుంటారు, అక్కడికి వెళ్ళండి అనగానే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే నందిపేటలో కంప్లైంట్ తీసుకున్నారు. వస్తాయా రావా అని గ్యారంటీ ఇవ్వలేదండి. డొంకేశ్వర్ మండలం గంగ సముద్రానికి చెందిన ముత్యంరెడ్డికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో బ్యాంక్ లోగోతో 2 లింకులు వచ్చాయి. మరుసటి రోజు లింక్ ను క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని మెసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకుంటే మొత్తం ఖాళీ అయింది. తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న 4 లక్షలు పోయాయని బాధితుడు పోలీసుల వద్ద మొరబెట్టుకున్నాడు. తాజాగా జక్రాన్పల్లి మండలం పడ్కల్కు చెందిన రాములు అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. తాము పోలీసులమని, మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరింపులకు పాల్పడ్డారు. పలు దఫాలుగా ₹90,000 కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కొందరు బయటకొచ్చి ఫిర్యాదు చేస్తుండగా ఇంకొందరు బాధను తమలోనే దాచుకుని కుంగిపోతున్నారు. ఫస్ట్ కాల్ ఎట్లా వచ్చిందంటే, ఏం చేశారంటే, మీ అబ్బాయి డ్రగ్స్లో దొరికిండు, ఒక 4 మెంబర్స్తోని మీ అబ్బాయి కూడా ఉన్నాడు, మీ అబ్బాయి తీసుకోలేడు కానీ ఆ 3 తీసుకున్నారు, మీ అబ్బాయి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా, మీ అబ్బాయి చాలా మంచిగా స్టడీ పర్సెంట్ కొడుతున్నాడు, మీ అబ్బాయిని వదిలేస్తా, మీ అబ్బాయి కెరియరు నాశనం అవుతుంది అని చెప్పి మాకు వాట్సాప్ కాల్ వచ్చింది. నేను రిక్వెస్ట్ చేసిన, హిందీలో వచ్చింది, మొత్తం హిందీలో. సార్ మేరకు मैं ऐसा नहीं करना सर, मेरे बेटा को छोड़ दो, मैं पैसा भेजता, तू 50,000 बोला ना, 50,000 వేసా సార్. బ్యాంకు తీసుకెళ్తే బ్యాంక్ కాడ నుంచి ఒక 15,000 పంపిన. ఫస్ట్ పంపితే వాడు 15,000 కాదు ఇంకా 30,000 పంపంటే 30,000 పంపిన, 45 అయిపోయింది. మళ్ళీ బెదిరింపు కాల్ చేశారు సార్. నేను నమ్మిన సార్, మోసపోయినా. నాకు ఒకటి ప్యాకింగ్ కాల్ వచ్చిందండి, మీ అబ్బాయి ఇంకొక 2 పిల్లలు దొరికారు, 3 దొరికారు, మాకు మంచి మాటకు మీరు డబ్బులు 2,00,000 తీసుకొస్తేనే వదిలేస్తాం, లేకుంటే వదిలేయం, లేకుంటే చంపేస్తాము అంటే నేనన్నా మీరు ఎక్కడ ఏం కథ అంటే మేము ఇక్కడనే నిజామాబాద్ అని చెప్పారు. సిపి గారిని మాట్లాడుతున్నా, మీకు అర్థమైతే లేదా అంటుండే సార్. సిపి గారు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటే మేమేమన్నామంటే, మా సిపి గారు అయితే తెలుగులో మాట్లాడతారు అనేసరికి పెట్టేసిండు సార్.
ఇట్లాంటి పేకింగ్ కాల్ వస్తే మాత్రం మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మన పక్కనున్న పోలీస్ స్టేషన్ వాళ్ళకు సంబంధించి కంప్లీట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చేయండి సార్. మీరు కూడా కొంచెం చర్య తీసుకోండి సార్, సిపి గారండి. జిల్లాలో 2021లో 43, 2022లో 192, 2023లో 294 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే 44 కేసులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం అనగా, ఒకవేళ మీకు ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కానీ లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో డీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాం. ఈ మధ్య కాలంలో హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లోకి రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు ఓటీపీ చెప్పండి అని, తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీకు రావట్లేదని చెప్పడం, ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కాల్స్ కానీ కాలర్స్ కానీ నమ్మకూడదు. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డయల్ 100కి కానీ 1930కి కానీ కాల్ చేయాలి. ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంకుకి వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకోవాలి. కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపించేటువంటి ఏపీకే ఫైల్స్కి కానీ ఓపెన్ చేయకూడదని చెప్పి కోరుతున్నాం. హైదరాబాద్ పెద్ద గోల్కొండ వద్ద అంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఓ కంటైనర్లో ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కంటైనర్లో దాదాపు 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీల్లో చాలాసార్లు గంజాయి పట్టుకున్నామని, కంటైనర్లో రావడం మొదటిసారని శంషాబాద్ డీసీపీ రాజేష్ వివరించారు. నిందితుడిని విచారించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో పెద్ద ఎత్తున 800 గాంజాయి పట్టుకోవడం జరిగింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్, ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మనకు ఫస్ట్ టైం దొరుకుతూ ఉంది. సో అది దీని విలువ వచ్చేసి 2,81,05,000 విలువ గల గంజాయి అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రిగూడ అరకుకు సంబంధించిన వ్యక్తి. అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇతని సోమనాథ్ కారా అని చెప్పేసి ఈయన అసిస్టెంట్ కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా కెండుగూడు అని చెప్పేసి చిత్రగొండ అరకు దగ్గర ఉన్నటువంటి బలిమెల మల్కానగిరి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. ఈ రాము ఆధ్వర్యంలో ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ప్రతి ట్రాన్స్పోర్ట్కి అంటే ఈ ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా మాట్లాడలేదు, ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. వటవర్లపల్లి సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా వటవర్లపల్లి సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మేడ్చల్ జిల్లా బొల్లారం వాసులుగా గుర్తించారు. హలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సర్వీస్ వైర్ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోనాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ సైకిల్పై వెళ్తున్న క్రమంలో సర్వీస్ వైర్ తెగిపడింది. విద్యుదాఘాతానికి గురైన ప్రభాకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబ సభ్యులు ఇంటి పెద్దను కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీకి చెప్పిన ఏఈలు, కరెంట్ ఏఈలు, డీలు కానీ ఎవ్వరు కూడా ఇంత వరకు మాకు ఆ పోల గురించి కూడా మా ఊరు గురించి పట్టించుకోలేదు. విద్యుత్ షాక్, కరెంట్ షాక్ కొట్టి
నిండు ప్రాణం బలి కావడం జరిగింది. 40 సంవత్సరాల ఎల్కటే భాస్కర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. గత రాత్రి నిన్న వర్షం కారణం వల్ల గాలి దుమారం రావడం, వైర్లు సరిగా లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాలు ఎన్నోసార్లు ఎమ్మెల్యే సార్ కానీ, డిఈ కానీ, ఏఈ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ సంబంధించిన అధికారులకు అందరికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు సందర్భం వచ్చినప్పుడు అలా చెప్పడం ఎన్నోసార్లు జరిగింది. ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సు కారు ఢీకొనడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయపడ్డారు. ఘటన సమయంలో డబుల్ డెక్కర్ బస్సు రాయ్బరేలీ నుంచి ఢిల్లీకి వెళుతోందని పోలీసులు తెలిపారు. బస్సులో 60 మంది ప్రయాణికులున్నారని, వారిలో 4 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన మండక్కై, చూరల్మల ప్రాంతాల్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300కు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇంకా చాలా వరకు ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు వయనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కొండ చర్యల ఘటనలో ఇప్పటివరకు 308 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికితీసినట్లు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులున్నట్లు తెలిపింది.